శుభోదయం ప్రేక్షకులందరికీ స్వాగతం. మీకు శుభం కలిగించే శుభవార్తలు, జ్యోతిష్యం, దిన ఫలితాలు తెలియజేసే ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలతో మీ ముందుకొచ్చాం. ఈరోజు ఏప్రిల్ 13, 2025 ఆదివారం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీకు శుభ ఫలితాలు కలిగించగల సమయాలు, యోగాలు, తిథులు, రాశి ఫలితాల వివరాలు తెలియజేస్తాం. పూర్తి వీడియోను తప్పక చూడండి. ఆదివారం ఏప్రిల్ 13, 2025న హైదరాబాద్లో తెలుగు పంచాంగం వివరాలు క్రింద విధంగా ఉన్నాయి. తిథి బహుళ పక్షమి, పాఠ్యమి ఏప్రిల్ 13 ఉదయం 5:52 నుంచి ఏప్రిల్ 14 ఉదయం 8:25 వరకు. సూర్యోదయం ఉదయం 6:05 నుంచి సూర్యాస్తమయం సాయంత్రం 6:28 వరకు. రాహుకాలం సాయంత్రం 4:55 నుంచి 6:28 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుంచి 1:49 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:58 నుంచి 3:46 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుంచి 5:38 వరకు. గుళిక కాలం సాయంత్రం 3:22 నుంచి 5:55 వరకు. ఇప్పుడు నేటి రాశి ఫలాలను చూద్దాం. మేషం. ఈరోజు మేషరాశి వారికి విజయానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు రావచ్చు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం లాంటి పద్ధతులు మంచివి. శక్తివంతమైన శరీరం, ఆత్మవిశ్వాసం మీకు సహాయపడతాయి. పరిహారం: హనుమాన్ ఆలయాన్ని దర్శించి ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. కలిసి వచ్చే రంగు ఎరుపు. వృషభం. ఈరోజు వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఉద్యోగ రంగంలో ఒత్తిడి తప్పదు, కానీ పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధ్యపడతాయి. కుటుంబంలో మానసిక స్థిరత కోసం ఓర్పుగా వ్యవహరించండి. పరిహారం: వెంకటేశ్వర స్వామిని పసుపుతో పూజించడం ద్వారా శాంతి కలుగుతుంది. కలిసి వచ్చే రంగు తెలుపు. మిథునం. మిథున రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో కూడిన రోజు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూలత కనిపిస్తుంది. స్నేహితులు లేదా మిత్ర బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా శరీరాన్ని తీరిగ్గా చూసుకోవాలి. ముఖ్యంగా తలనొప్పులు, అలసటలు. పరిహారం: వినాయకుని పూజించండి. మోదకాలు సమర్పించడం మంచిది. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మనోభావాలను నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న తరహా విభేదాలు రావచ్చు. వృత్తిపరంగా సాధన చేయాల్సిన రోజు. ఆరోగ్యంలో జలుబు, ఒత్తిడి, సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పరిహారం: చంద్రుని ఆశీస్సులు పొందేందుకు సోమవారం పాలు సమర్పించి అభిషేకం చేయడం ఉత్తమం. కలిసి వచ్చే రంగు వెండి. సింహం. ఈరోజు సింహరాశి వారికి చక్కటి రోజుగా మారుతుంది. మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు అందుతాయి. పైగా పెద్దల ఆశీర్వాదాలు కూడా మీ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగ రంగంలో వృద్ధి, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు. పరిహారం: సూర్యునికి ఉదయాన్నే జలార్పణం చేసి నమస్కారం చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పొందవచ్చు. కలిసి వచ్చే రంగు బంగారం రంగు. కన్య. ఈరోజు కన్యరాశి వారికి కొంత ఒత్తిడిగా ఉంటుంది. మీపై ఉన్న బాధ్యతలు భారంగా అనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉదయం సమయంలో దుర్గాదేవిని పూజించి పసుపు కుంకుమలతో అలంకరించి పూజించండి. పరిహారం: ఇది మీరు మానసికంగా స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తులారాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు జీవితంలోకి వస్తాయి. మీరు కోరిన విషయాల్లో ప్రగతి ఉంటుంది. పాత మిత్రులతో పునఃసంధాన జరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార సంబంధిత నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి అవసరం. పరిహారం: శుక్రవారం తులసి మొక్కకు నీటితో పూజించండి. కలిసి వచ్చే రంగు నీలం. వృశ్చికం. ఈరోజు వృశ్చిక రాశివారు
కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ప్రేమ విషయాల్లో నిబద్ధత అవసరం. పరిహారం: శివునికి బిల్వ దళాలతో అభిషేకం చేయడం వల్ల శాంతి, స్థిరత లభిస్తుంది. కలిసి వచ్చే రంగు మెరూన్. ధనుస్సు. ధనుస్సు వారికి ఇది కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకొచ్చే రోజు. ముఖ్యంగా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్న వారికి పాజిటివ్ ఫలితం కనిపిస్తుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట తప్పనిసరి. గురువారం రోజున పసుపు వస్త్రాన్ని దానం చేయండి. కలిసి వచ్చే రంగు పసుపు. మకరం. మకర రాశి వారికి ఈరోజు ఒత్తిడితో కూడుకున్నది. కొన్ని పనుల్లో ఆలస్యం జరుగుతుంది. అయినా మీ కృషికి అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆర్థికంగా తక్కువగా ఖర్చు చేయాలి. ఆరోగ్యంలో పేగు సంబంధిత సమస్యలు రావచ్చు. పరిహారం: శనివారం రోజు శనిగ్రహ పూజ చేసి నల్ల వస్త్రాలను దానం చేయండి. కలిసి వచ్చే రంగు నలుపు. కుంభం. కుంభరాశి వారు ఈరోజు సృజనాత్మకంగా ఎక్కువగా ఆలోచిస్తారు. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారానికి ఇది చక్కటి సమయం. ఆరోగ్యపరంగా ఊపిరితిత్తులపై శ్రద్ధ అవసరం. పరిహారం: హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల మానసిక బలాన్ని పొందవచ్చు. కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. మీనం. మీనరాశి వారికి ఈరోజు స్నేహితుల మద్దతుతో పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నతుల అభిమానం పొందుతారు. కుటుంబం నుంచి సానుకూలత ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పరిహారం: గురువారం రోజు గురుస్వామికి పసుపు పూలతో పూజ చేయడం మంచిది. కలిసి వచ్చే రంగు నీలం.